ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటోంది యుక్రెయిన్. రష్యాని గడగడలాడిస్తోంది. రష్యా జీవనాడిపై వరుస దాడులు చేస్తూ భయపెడుతోంది. అసలేమాత్రం ఊహించని చోటులో, ఊహించని టైంలో వరుస దాడులు చేస్తూ కంగారు పెడుతోంది. ఇంతకీ యుక్రెయిన్ వ్యూహం ఏంటి? మరి ఈ వ్యూహానికి కౌంటర్ ఇచ్చే సత్తా రష్యాకుందా? రష్యా జీవనాడిపై యుక్రెయిన్ దాడులు. చమురు శుద్ధి కేంద్రాలే టార్గెట్ గా దాడులు. రష్యాకు తమ డ్రోన్ పవర్ చూపిస్తున్న యుక్రెయిన్. రెండు 2000 కిలోమీటర్ల చొచ్చుకెళ్లి మరీ దాడులు. మామూలుగా యుక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది అనే న్యూస్ నే మనం చూస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎ చేంజ్ అంటోంది యుక్రెయిన్. ఇప్పుడు రష్యా జీవనాడి అయిన చమురు కేంద్రాల్ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది. అయితే డ్రోన్లు లేదంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ తో విరుచుకుపడుతోంది. ఇప్పుడు యుక్రెయిన్ సరిహద్దులకు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్యూమెన్ లోని కీలక చమురు శుద్ధి కేంద్రంపై దాడి చేసింది యుక్రెయిన్. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రష్యాలోని అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీలో ట్యూమెన్ ఒకటి. ఇక్కడ రోజుకు 1.5 బ్యారెళ్ల చమురుని శుద్ధి చేస్తారు. ఇక్కడ నుంచి రష్యా మొత్తం చమురు సరఫరా చేస్తారు. యుక్రెయిన్ నుంచి చొచ్చుకొచ్చే డ్రోన్ల సంఖ్య పెరిగిందని రష్యా ప్రకటించింది. ఒక్క రోజులోనే 239 యుక్రెయిన్ డ్రోన్లని కూల్చేశామంది. ముఖ్యంగా క్రిమియాని టార్గెట్ చేసుకుని యుక్రెయిన్ దాడులు పెంచుతోంది. క్రిమియా అనేది రష్యా బ్లాక్ సీ ఫ్లీట్ కి హెడ్ క్వార్టర్స్ గా ఉంది. ఇక్కడ ఉన్న సప్లై రూట్లని టార్గెట్ చేయడంతో చమురు కొరతని సృష్టించాలనే వ్యూహం కనిపిస్తోంది. అంతేకాదు ఇక్కడ ఉన్న పవర్ గ్రిడ్లని కూడా టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది యుక్రెయిన్. సరిగ్గా 2 రోజుల క్రితం కూడా రష్యాలోని ఆయిల్ రిఫైనరీలని టార్గెట్ చేసుకుని దాడులు చేసింది యుక్రెయిన్. ఏకంగా రాజధాని మాస్కోలో ఉన్న రిఫైనరీలనే టార్గెట్ చేసింది యుక్రెయిన్. ఈ దాడుల వల్ల మాస్కోలోని ఆకాశంలో పొగ కమ్మేసి నల్లటి వర్షం కురిసింది. ప్రస్తుత దాడుల్ని చూస్తుంటే యుక్రెయిన్ తమ డ్రోన్ శక్తిని పెంచుకున్నట్టు కనిపిస్తోంది. రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేస్తోంది యుక్రెయిన్. 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి యుక్రెయిన్ డ్రోన్లు. తాము కొత్త జనరేషన్ డ్రోన్లని తయారు చేశామని ప్రకటించారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మామూలుగా డ్రోన్ల పరిధి 100 కిలోమీటర్లోనే ఉంటుంది. కానీ తాము 3000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం ఉన్న డ్రోన్లని డెవలప్ చేసినట్టు జెలెన్స్కీ అనౌన్స్ చేశారు. నిజానికి శత్రు దేశాల ఆయుధాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేయటం అనేది రష్యా స్టైల్. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని రష్యాపై ప్రయోగిస్తోంది యుక్రెయిన్. మరి రష్యా రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు కాస్త ఆందోళనగా ఉంది. గతంలో చేసిన దాడులకు ఇది ప్రతీకారమని యుక్రెయిన్ చెప్తుండగా ఇప్పటి దాడులకు ప్రతీకారం తప్పదని రష్యా చెప్తోంది. ఇరు దేశాల పరిస్థితులు చూస్తుంటే ఈ దాడులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.